లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి మొత్తానికి బయటకైతే వచ్చారు. దాదాపుగా 71 రోజుల పాటు జైల్లో ఉన్నారు. మధ్యలో ఒకసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటేయడానికి వచ్చారు. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు జైలుకి. మొత్తానికి ఇప్పుడైతే బెయిల్ మీద అయితే బయటకు వచ్చారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆయన మీద వైసీపీ చేసుకుంటున్న అనుకూల ప్రచారం కానీ, లేదు అంటే మళ్ళీ ఆయన్ని జైల్లోకి పంపించడానికి సిట్ మళ్ళీ పిటిషన్ వేస్తోంది అనే అంశం కానీ, దీంతో పాటు మిథున్ రెడ్డి జైల్లో ఉండి బయటకు వచ్చి అంటే మిగిలిన వ్యక్తులకి అంటే లిక్కర్ స్కామ్ అనే కాకుండా మిగిలిన కేసుల్లో ఒకప్పుడు పోసాని దగ్గర నుంచి, తర్వాత వల్లంనేని వంశీ దగ్గర నుంచి, ఇప్పుడు మిథున్ రెడ్డి ఇలాగంటే కేసులు వేరైనా వైసీపీకి సంబంధించిన నాయకులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా నిరాశ, నిస్పృహ. కానీ ఈయనంతా డిఫరెంట్. పైగా ఈయన ఒక హ్యాట్రిక్ ఎంపీ. మొదటి నుంచి వైసీపీతో, జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తున్న వ్యక్తి. చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఎక్కడా కూడా ఎలాంటి డీలా పడలేదు. ఒక ధైర్యంతో బయటకు వచ్చారు. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నైట్ పొద్దుపోయిన తర్వాత ఆయన విడుదల చేసినా సరే అక్కడికి వచ్చిన జనం, అక్కడికి వచ్చిన అభిమానులు, వైసీపీ అభిమానులు ఓకే జక్కంపూడే ఇదంతా అరేంజ్ చేశారని చెప్పొచ్చు. కానీ అదంతా చూసినప్పుడు మిథున్ రెడ్డిలో ఏదో ఒక ప్రత్యేకత, అంటే ఎక్కడ డీలా పడకుండా ఎలాగున్న వ్యక్తి అదే స్టెబిలిటీతో బయటికి రావడం. ఒక రకంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు నిరాశ పడిపోతారు, ఇంకా రేపొద్దు నుంచి పార్టీలో యాక్టివ్గా ఉండరు అనుకుంటున్న టైంలో మిథున్ రెడ్డి విడుదలని ఎలా చూడాలి, అలాగే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇక ముందుకెళ్లే పరిస్థితి ఉందా లేదా, దీన్ని ఇలాగే ఇంకా కొనసాగిస్తారా, ఈ అంశాల మీద అయితే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి మిథున్ రెడ్డి గారి అరెస్టు తర్వాత ఒక కీలక వ్యక్తిని ముందే అసలు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనుకున్నారు. అరెస్ట్ చేశారు. దాదాపు 71 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఇప్పుడు బయటకు వచ్చారు. ఆయనలో ధైర్యం చూడాలా ఇక్కడ, లేదు అంటే ఇటువంటి అంటే ఆధారాలు లేని కేసు, అసలు లేని కేసు అనేది వైసీపీ ముందు చెప్తుంది. లేని కేసులో కొన్నాళ్ళు పెట్టి కక్ష సాధించుకున్నారనుకోవాలో, ప్రతీకారం తీర్చుకున్నారనుకోవాలో మిథున్ రెడ్డి గారి ద్వారా, ఎలా చూడాలి? బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలను దిగ్బంధించే పని చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు జగన్కి వీళ్ళకున్న తేడా ఏంటంటే, జగన్ తెలుగుదేశం ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అనుసరించిన ఫార్ములా వేరు. అమరావతి అన్నది పక్కన పెట్టగానే తెలుగుదేశం ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి ఒక్కసారి. అంటే అక్కడ అప్పటికే పెట్టుబడులు పెట్టారు కదా పెద్ద ఎత్తున. ఆ పెట్టినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఇన్కమ్ లేకుండా పోయారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకపోవడం ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటిది. అంటే తద్వారా ఎలక్షన్స్ అప్పుడు మనం చూస్తే లాస్ట్ ట్రిప్ లోకల్ పోల్స్కి డబ్బులు కూడా లేక పోటీ చేయని వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. చివరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు బాయ్కాట్ కూడా చేశారు. అలాంటి సిచ్యుయేషన్ అంటే ఫైనాన్షియల్ క్రంచ్ అనేది వాళ్ళ మీద పడి లాక్కోవడం కాకుండా, వాళ్ళకి ఎక్కడి నుంచి మూలాలు వస్తున్నాయో ఆ మూలాల మీద రాజకీయ దాడి అనే కంటే కూడా ప్రభుత్వం ద్వారా దాడి చేసి రాజకీయంగా కంట్రోల్ చేశారు. ఇది ప్రభుత్వ విధానం ద్వారా దాడి చేసి రాజకీయంగా కంట్రోల్ చేశారు. బట్ ఇక్కడ తెలుగుదేశం ఆ ఫార్ములా అమలు అవ్వట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే అఫెన్సివ్ మోడ్, అటాకింగ్ మోడ్లోకి పోతుంది. వీళ్ళు చేస్తున్న పని ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని పేర్లు దగ్గర పెట్టుకున్నారు. ప్రముఖులు ఎవరు అంటే, వీళ్ళు వాళ్ళ ఎలక్షన్లకి 10 బేసులు జగన్ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఖర్చు పెట్టుకోగలరు. వాళ్ళ డబ్బులు వాళ్ళు కొంతమంది 2-3కి డబ్బులు ఖర్చు పెట్టగలరు, పెట్టుబడి పెట్టగలరు. అట్లాగే ఈ వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థలని సంబంధించి వాళ్ళు గెలవగలరు, గెలిపించుకోగలరు వాళ్ళని. అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అన్నది లెక్కేసుకుని వాళ్ళని ఏదో ఒక కేసుల దగ్గర టార్గెట్ చేసుకొస్తుంది. అది ఇప్పుడు అనుసరిస్తున్న ఫార్ములా. అలా ఆర్థిక మూలాలు దెబ్బతీసే పని చేస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళని ఆ కోణంలో ఈ కేసులో పెట్టింది. ఇప్పుడు A1, A2, A3, A4 ఉన్న A2 విజయసాయి రెడ్డి అయినప్పుడు ఆయన పట్టుకోకుండా A1 పట్టుకున్నారు, A3, A4లు పట్టుకున్నారు. ఎందుకు జరిగింది మరి? నిజంగా చిత్తశుద్ధి పొలిటిక్స్ ఉంటే కనుక, పొలిటికల్తో సంబంధం లేకపోతే కనుక, విజయసాయి రెడ్డి పేరు పెట్టావు కదా, అసలు పెట్టకూడదు, లెక్క ప్రకారం ఆయన్ని వదిలేయాలని వీళ్ళు అనుకున్నారు అన్నటువంటిది వినబడుతూ వచ్చింది. బట్ ఆయన్ని ఏమీ చేయకుండా ఆయన జోలికి పోలేదు, కేసు మాత్రం పెట్టి ఆయనకి ధమ్కి ఇచ్చారు. ఆయన సైలెంట్ అయిపోయారు. ఇటు వీళ్ళు వచ్చేటప్పటికి స్ట్రైట్గా ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. అంటే వీళ్ళకి సంబంధించింది ఇప్పుడు మిథున్ రెడ్డిదే మొన్న 2 రోజులు 3 రోజులు కస్టడీకి ఇచ్చారు, సిట్ కస్టడీకి. ఆ టైంలో వీళ్ళు ఏం చూస్తున్నారంటే,
సాధారణంగా ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక లూప్ హోల్స్ ఉంటాయి కదా కొన్ని. అవును. ఆ లూప్ హోల్స్ అంటే ఒరిజినల్గా ఒక కేసు వంక పెట్టుకుని వీళ్ళ ఆ లెక్కలన్నీ తెప్పించుకుని ఆ లెక్కల్లో ఉన్న లూప్ హోల్స్ ద్వారా నెక్స్ట్ ఇరకాటంలో పెట్టేందుకు నెక్స్ట్ ఇంకొక కేసులకనే ప్లానింగ్లో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు అనుసరిస్తున్న వ్యూహం అది. అందులో భాగంగా ఇతనికి సంబంధించిన ఆ ఆర్థిక లెక్కలన్నీ తెప్పించారు వీళ్ళు పిఎస్ఆర్ సంబంధించినటువంటి. అందులో ఎక్కడ లోపం కనిపించలేదు. అంటే దాంట్లోకి ఇట్లా లెక్క నుంచి డబ్బులు వచ్చినట్టు లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి అటు జగన్కి ఇచ్చినట్టు లేకపోతే ఇంకోటి ఇంకేం కనిపించలేదు. అది కనిపించుంటే కోర్టులో అది వేసేవాళ్ళు ఇదిగో చూసారా అని చెప్పేసి. కేవలం అర్రజన్ మీడియాలో మాత్రమే వచ్చింది ఏది కనిపించేసింది అది ఇదని. కానీ అక్కడ కనబడి ఉంటే కోర్టు ఆ మాట అంది కదా, ఏముంది ఆధారాలు మీ దగ్గర. నిన్న కోర్టు ఏమని అడిగింది, 161 స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ తప్పించి ఏం ఆధారాలు చూపించారు అని అడిగింది. 161 స్టేట్మెంట్ అంటే ఏంటి, మామూలుగా ఒక వ్యక్తి పోలీసులు అడిగినప్పుడు పోలీసుల ఎదుట ఇచ్చే వాంగ్మూలాన్ని 161 అంటారు. సాధారణంగా ఇది పోలీసులు అడిగితే చెప్పినటువంటిది ఉండదు. పోలీసులు ఏమనుకున్నారో అది రాసేసి అతను ఎదురుగుండా సంతకం పెట్టిస్తారు. రాజకేశ్ రెడ్డి అదే చెప్పాడు కదా, సంతకం నాతో పెట్టించమంటే నేను పెట్టనన్నాను. 161 స్టేట్మెంట్ అంటే వాళ్ళు ఏదో రాసుకొచ్చి నన్ను పెట్టమని నేను ఎందుకు పెడతాను అన్నాడు. చెవిరెడ్డి అదే కదా చెప్పుకొచ్చింది. ఎవరో వేరే వాళ్ళది మాత్రం చెవిరెడ్డి గన్మెన్ వాళ్ళతో మాత్రం సంతకం పెట్టించుకున్నారు. అట్లాగా ఆ గన్మెన్ ఆధారంగా 161 ఆధారంగా చెవిరెడ్డిని పెట్టింది. ఇట్లాగా పలు సెక్షన్స్ కిందన అంటే 161 స్టేట్మెంట్ల కిందన తీసుకున్న అంటే ఎవరో చెప్పినట్టు మిథున్ రెడ్డికి డబ్బులు ఇచ్చాను లేకపోతే మిథున్ రెడ్డి చెప్తే నేను పంచానని చెప్పినట్టుగా రాసుకొచ్చారు. రెండోది 164 స్టేట్మెంట్ అంటే కోర్టులో మ్యాజిస్ట్రేట్ ఎదుట నేను ఎవరి ఒత్తిళ్ళకి తలగ్గకుండా నేను నిజాయితీతో చెప్తున్నాను అన్నటువంటిది. లైక్ ఇదివరకు చంద్రబాబు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అట్లాగే 164 స్టేట్మెంటే రికార్డ్ చేసింది కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి అట్లాంటి స్టేట్మెంట్. దానికి దీంతో పోల్చుకుంటే కొంత వ్యాలిడ్ ఉంటుంది. బట్ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశాక దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవ్వాలి. అంటే దాంట్లో అతను చెప్పినటువంటిది ఏదైతే వాంగ్మూలం ఇస్తాడో ఆ వాంగ్మూలం ఇచ్చిన దానికి అనుగుణమైనటువంటి ఆధారాలు సేకరించాలి. వీళ్ళు ఇక్కడ విఫలమైంది ఏంటంటే 164 స్టేట్మెంట్ వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కాగితం మీద రాయాలనుకున్నారో దాన్ని వాళ్ళ నోటితో చెప్పించారు. మ్యాజిస్ట్రేట్ దగ్గర మేము ఎవరు ఒత్తిడికి తలొగ్గలేదు అన్నటువంటి పాయింట్ కూడా చెప్పించారు. కానీ దానికి ఫాలోఅప్గా తీసుకొచ్చి ఇవ్వాల్సిన సాక్ష్యాల దగ్గర మిస్ అయ్యారు వీళ్ళు. దాన్ని కవర్ చేసుకోవడానికని ఎలాగా ఓ రోజు అనిల్ రెడ్డి ఇంట్లో రైడ్ చేసాం లేకపోతే ఇంకో చోట రైడ్ చేసాం ఇంకో చోట రైడ్, నువ్వు రైడ్ చేస్తే విలువైన డాక్యుమెంట్ దొరికినాయి, విశ్వసనీయమైన డాక్యుమెంట్ దొరికినాయి, గొప్ప డాక్యుమెంట్ దొరికినాయి. ఏంది ఆ గొప్ప డాక్యుమెంట్, ఎవరికి ఇంతవరకు ఏం తేలేదు. అది దొరికితే నిన్న కోర్టులో ఇచ్చేవాళ్ళు కదా. కోర్టు ఏమంది 161 164 స్టేట్మెంట్ అంటే నేను ఇంతకుముందు కూడా వాడాను పదం హియర్సే ఎవిడెన్స్. అంటే ఎవరో చెప్పడం ఇదిగో వాడు అవినీతి పరుడండి వాడికి ఎట్లా ఇచ్చానండి నేనే చేశానండి అని చెప్పడం. అది ఇక్కడ వ్యాలిడ్ కాదు. అది కేవలం ప్రాథమికమైనటువంటి ఒక వనరు దర్యాప్తు అధికారులు. ఆ తర్వాతన వాళ్ళు కేసుని నిర్ధారించి సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఇవి సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి కానీ ఇవి మెయిన్ ఎవిడెన్స్ కిందకి రావు. అలాంటి సిచ్యుయేషన్లో బెయిల్ ఇచ్చేసింది కోర్టు. ఇప్పుడు ఆధారాలు ఏం చూపెట్టకుండా మేమేం చేయమంటారు అంటూ రెండో పాయింట్ అందనమాట. అలాగని ఇప్పుడు మేము క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చేయట్లేదు. ఈ దశలో అవన్నీ కామెంట్ చేస్తే కనుక కేసు తదుపరి వ్యవహారం మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఆగుతున్నాం. బట్ 164 161 స్టేట్మెంట్ల ఆధారంగా ఎక్కువ రోజులు ఉంచుకోవాల్సిన అవసరం లేదని తేల్చెప్పింది. అంటే వీళ్ళ తర్వాత చూపించినప్పుడు రాజకేశ్ రెడ్డి డబ్బులని 11 కోట్లు చూపెట్టారు. అది నాది కాదు అన్నాడు అతను. అతనిది అని నిరూపించడం ఇంతవరకు అలగాలి. అది కూడా 161 స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ అయిపోయాయి అతన్ని నిరూపించడానికి. అతని సంస్థల్లో నుంచి కూడా ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు వీటిలో ఏం చేస్తున్నారు, చెవిరెడ్డిదైనా మోహిత్ రెడ్డిదైనా వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కదా, ఆ వ్యాపారాలు దీని ద్వారా వచ్చినాయి అన్నటువంటిది. అట్లాగే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ డబ్బులు ఒకేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉందనుకోండి ప్రాబ్లం లేదు. 20 లక్షల రూపాయలు ఉందనుకోండి మనం 30% ట్యాక్స్ కట్టాలి. 5 లక్షలకి 30% ట్యాక్స్ కట్టాలి. అబౌవ్ 15 lakhs 12 lakhs వరకు ఎగ్జాంపుల్ ఉంది కదా. 7 లక్షలకి 7 22,10,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అదే గనక ఈ డబ్బుల్ని ఇంకొక సంస్థలోకి మళ్ళించారనుకోండి అక్కడ 10 లక్షలు 12 లక్షల లోపే ఉందనుకోండి ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా. ఇందుకోసం పెట్టేవే బోగస్ కంపెనీలు. సాధారణ సూట్ కేస్ కంపెనీలు వీళ్ళ మనుషులు వీళ్ళతో పెట్టిస్తుంటారు. అవి ఏంటంటే పన్ను ఎగవేతకి వన్ ఆఫ్ ద సాధనాలు. ఎతికలా అనెతికలా ఎంత పన్ను రైటా రాంగా ఈ చర్చ ఎప్పుడూ నడుస్తుంటుంది.
అట్లాంటి సూట్ కేస్ కంపెనీలు ఒక రకం ఉంటాయి. రెండవ సూట్ కేస్ కంపెనీలు సాంతం బ్లాక్ మనీని వైట్ మనీగా మలుచుకునేటటువంటి అవి కూడా ఉంటాయి, 2 రకాలు. ఇవి ఇప్పుడు వీళ్ళు చూపించినవన్నీ కూడా నేను చెప్పిన మొదటి రకాలు. అంటే సూట్ కేస్ కంపెనీలో 2 రకాలు ఏంటంటే, ఏ దుబాయ్ నుంచినో డబ్బులు వస్తాయి అకౌంట్లోకి, అవి ఆ తర్వాత ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తారు సదర్ సంస్థలకి. ఇది వైట్ మనీగా చూపించేటటువంటిది. అక్కడ కంపెనీ ఏమి ఉండదు, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటారు, దాంట్లో ఒక 10 కంపెనీలు ఫ్లోట్ చేస్తారు, ఆ కంపెనీల అకౌంట్లోకి దుబాయ్ నుంచి వస్తాయి. ఏవైతే ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు, ఆ దేశాల నుంచి డబ్బులు వచ్చి పట్టడం, ఆ డబ్బులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇట్లా చేసేదాన్ని బోగస్ కంపెనీలు అనమాట. అవి ఈడీ పరిధిలోకి వస్తాయి, సిబిఐ పరిధిలోకి వస్తాయి, క్రైమ్ పరిధిలోకి కూడా వస్తాయి. అయితే అవి పెట్టుబడిగా ఆ సంస్థ ఉందంటే ప్రాబ్లం లేదు, అలాంటివైతే క్రైమ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం పెట్టారు వీళ్ళు అంటే, నేను చెప్పినటువంటి తరహా సూట్ కేస్ కంపెనీలు అన్నటువంటివి తీసుకొచ్చారు ఈ కేసులో. అవి పెద్దగా వ్యాలిడ్ కావు. మామూలుగా అయితే అవి ఒకవేళ వాటిట్లో డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెట్టినా పెనాల్టీ వేయిస్తారు. ఏది, అవి చిన్న చితక కంపెనీలు, బోగస్ కంపెనీలు. బట్ వాడి దగ్గర ఆధార్ ఏదారు జిఎస్టీ కడుతుంటే కనుక అది కూడా చేయడానికి ఏం లేదు. నువ్వు ఉట్టి అపార్ట్మెంట్లోనే ఎందుకు ఉందని చెప్పడానికి ఏం లేదు అక్కడ. వాడికి జిఎస్టీ ఉండి వాడు కడుతున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గరకు ₹1 కోటి వచ్చింది, వాడు జిఎస్టీ కట్టాడు అనుకోండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు అనుకోండి, వాడిని క్రైమ్ అనడానికి లేదు బేసిక్. కాబట్టి ఇక్కడ అదొక సమస్య అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు, ఇప్పుడు అంటే సిట్కి రివర్స్ గేమ్ నడుస్తుంది. ఇప్పుడు రివర్స్ అవుతుంది అంటే, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఇప్పుడు మొన్న ఫస్ట్ పైలా దిలీప్కి బెయిల్ ఇచ్చారు, తర్వాత బాలాజీ గోవిందప్ప, ఆయన పేరు ఏంటి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు మిథున్ రెడ్డి, మొత్తం 5 బెయిల్స్ వచ్చినాయి. బెయిల్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన టైంలో ఇంకా బెయిల్ వస్తున్నాయి, ఇలా బెయిల్ రద్దు కూడా చేయలేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ కాన్సెప్ట్ ఏం వస్తున్నదంటే, ఈ బెయిల్ వ్యవహారంలో కొత్తగా ఎటుకు తీసుకెళ్ళాలి అన్నది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు. ఈ కేసులో వీళ్ళందరిని నిరికించడానికి సత్యప్రసాద్ అనే ఒక పర్సన్ పెట్టారు. రాజకేశి రెడ్డి, సత్యప్రసాద్ కలిపి, సత్యప్రసాద్ అనే వ్యక్తి రాజకేశి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుంటాడట. అంటే రాజకేశి రెడ్డి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు కలెక్ట్ చేసుకొస్తాడట. అవన్నిటిని తీసుకొచ్చి ఈ సత్యప్రసాదే లీడ్ చేస్తాడట. సత్యప్రసాద్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఈ అనే కోణంలో రాసి, ఆడి పేరేంటి, దస్తగిరి అనేటటువంటి వాడు కనుక, వివేకానంద రెడ్డి నేనే గొడ్డలతో పొడిచాను, కానీ నేను ఇప్పుడు సత్పురుషుడిని అయిపోయాను, ప్రజామోదం పొందాలనుకుంటున్నాను, అప్పుడు ఏదో పొరపాటుని చేసేసాను, అంతకుముందు కూడా నా మీద క్రైమ్ కేసులు ఉన్నా సరే నేను ఈ మర్డర్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఎవరో నడిపించారు వాళ్ళు, ఆ నడిపించిన వాళ్ళ తరపు నేను కిరాయికి వెళ్ళి చేసిన మాట వాస్తవమే, కానీ నేను ఇప్పుడు మంచివాడిని అయిపోయాను కాబట్టి మిగతా నిందితుల రహస్యాలు చెప్తాను కాబట్టి నన్ను అప్రూవర్ చేయండి అంటే, అవునవును అతను అప్రూవర్ చేయండి అని సిబిఐ కూడా వాదిస్తే అప్పుడు కోర్టు అప్రూవర్గా ఒప్పుకుంది అతన్ని. దాని ఆధారంగా అతనికి ఆ కేసులో విముక్తి లభించింది, జైలుకి వెళ్లకుండా బయట తిరుగుతున్నాడు అతను. అలాంటి విధంగానే నిన్ను కూడా చెప్తాం, నువ్వు నేరం చేశానని ఒప్పేసుకో, నువ్వే రాజకేశి రెడ్డి తరపున చేశానని ఒప్పేసుకో, వీళ్ళందరికీ డబ్బులు నేనే పంచానని ఒప్పేసుకో అని చెప్పి వాళ్ళ మనిషినే పెట్టుకొచ్చారు సత్యప్రసాద్ అనేది. అతనికి ముందస్తు బెయిల్ అప్లికేషన్ వేసుకోమన్నారు, ముందస్తు బెయిల్ వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు ఏసీబీ కోర్టు ఏముంది, ఏమయ్యా నువ్వు ఇతను నిందితుడు అంటున్నారు, నిందితుడు అని చెప్తున్నాడు అతనే, అతని జైలుకి పంపించకుండా అతని బయట తిరిపితే ఎట్టా కుదురుద్ది అని అడిగింది ఏసీబీ కోర్టు. అంటే ఇప్పుడు అతను ముందస్తు బెయిల్ అడగగానే ప్రభుత్వం తరపున, సిట్ తరపున ఏం వాదించారు, ఇవ్వండి పర్లేదు అన్నారు. అంటే ఏంటి, మీరు కొమ్మక్క అయ్యారు అతనితో, అతను మీరు ప్లాంటెడ్ ఎవిడెన్స్ కిందన అతనికి మీరు ఆ హామీ ఇచ్చి, ఆ హామీకి బదులుగా అతని చేతను మీరు రుద్దుతున్నారని నేను ఎందుకు భావించకూడదు అని అడిగింది. అని అతని ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు అతన్ని వాస్తవంగా అతన్ని సేవ్ చేస్తానని, అంటే అతని చేత ఈ స్టేట్మెంట్ 164 ఇప్పించారు అనుకుంటా అతనితో, అతన్ని లోపల వేయడం ద్వారా ఇది అతన్ని నిన్ను సేఫ్ గా, అది ముందు భయపెడితేనే తెచ్చుంటాడు స్టేట్మెంట్, లేకపోతే ఇవ్వడు కదా. భయమో లేకపోతే వీళ్ళ మనిషిను కోవర్ట్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు అతన్ని కాపాడతామని హామీ ఇస్తేనే కదా అతను అట్లా ఇవ్వగలిగేది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకే వచ్చింది. ఎందుకు, కోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది. అంటే వీళ్ళు ఈ కేసు మొత్తంలో తమ తరపున డెకాయిగా పెట్టాలనుకున్నారు. డెకాయ్ అంటే మీకు తెలుసు కదా, దొంగల మధ్యలో మన మనిషి ఉండటం, పోలీసే అక్కడ అనమాట, లేదా పోలీస్ మనిషి. అట్లాగా ఈ కేసు మొత్తంలో సిట్ తరపున డెకాయిగా పెట్టాలనుకున్న సత్యప్రసాద్ని ఇప్పుడు జైలుకి పంపించాల్సి వస్తుంది. రేపేమో అరెస్ట్ చేస్తారని ఇవాళ
అర్రజన్ మీడియాలో ఒకటైనటువంటి జ్యోతిలో రాసుకొచ్చారు అంటే సీన్ అక్కడికి టర్న్ అవుతుంది. అంటే కేసు ఇక చివరికి వాళ్ళని ముంచబోయి వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని ముంచుకునే పరిస్థితి వస్తుంది అనమాట. కానీ ఒకటి సార్, మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి వైసీపీలో. అలాంటి వ్యక్తినే టచ్ చేసి జైల్లో పెట్టి అక్కడ అధికార పక్షం ఏం సాధించింది రాజకీయంగా అంటే ఎలా చూడాలి? ఖచ్చితంగా సాధించింది. మేము ఎవరిని వదిలిపెట్టాం, ఆఫ్టర్ ఆల్ జగన్ అయినా లోపల వేయగలం అనేటటువంటి సంకేతం వాళ్ళ కేడర్లో ఇవ్వటం. రెండవది వైసీపీలో వాళ్ళకి జిల్లాల నాయకులు, మాజీ మంత్రులు ఇట్లాంటి వాళ్ళకి మీరెంతయ్యా, మిథున్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడిని లోపలేసాం కాబట్టి మీరు మా జోలికి రాబాకండి, మాకు వ్యతిరేక ఉద్యమాలు చేయబాకండి, రాజకీయాలు చేయబాకండి, మీరందరూ మూసుకుని కూర్చోండి, మేము పాలన నడుపుతామనే సంకేతం ఇచ్చారు. సక్సెస్ అయ్యారు కదా ఆ విషయంలో. మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కాస్తో కోస్తో జైలుకి వెళ్ళొచ్చాక కూడా డేర్గా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అతని పేరేంటి, మన సోమిరెడ్డి నియోజకవర్గం దగ్గర కాకాని గోవర్ధన్ రెడ్డి. అతను ఒక్కడే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ధైర్యంగా మాట్లాడుతుంది. వల్లభనేని వంశీ సైలెంట్ అయిపోయాడా? ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు ఒకప్పుడు మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి సైలెంట్ అయిపోవడం కదా, ఆయన ఫిజికల్ గా కూడా వీక్ అయిపోయారు. ప్లస్ మనిషికి కూడా ధైర్యం చాలట్లేదు. అతను ఇది ఫేస్ చేయలేకపోతున్నాడు. ఇదివరకటి మాటల్లో ఉండేటటువంటి ఆ దూకుడు డౌన్ అయిపోయింది. మేబీ ఎలక్షన్స్ ముందేమన్నా మూవ్ అవుతాడని తెలియదు, బట్ ఇప్పుడు ఇదైపోయింది. చెవిరెడ్డి ఒకడు, అట్లాగైతే చెవిరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఎట్లుంటాడో చూడాలి. అవునండి, అవును. అంటే చెవిరెడ్డి గారి విషయంలో ఇప్పటికీ ఆయన మేజిస్ట్రేట్ ముందు కంటతడి పెట్టుకున్నారని ఆయన బాధపడుతున్నారు, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఆయన మానసికంగా ఇచ్చేస్తాడు కావాలని, అరుపులు అరవడం కానీ ఇవన్నీ కూడా. తను ఒక ఎదుటి అంటే రాజకీయ పార్టీ తరపున అరెస్ట్ అయినప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇదివరకు అరిచేవాళ్ళు కదా, కేకలేసేవాళ్ళు కదా, దాన్నప్పుడు ఏది నిలదీశారు నిగ్గదీశారని రాసేది ఎర్రజన్ మీడియా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏడుస్తున్నాడు అరుస్తున్నాడు అని రాస్తున్నారు. అంటే మన నీచ జర్నలిజంలో అదొక స్కూల్. మనవాళ్ళదైతే ఎట్ట రాయాలి, ఎదురువాళ్ళదైతే ఎట్ట రాయాలి అనేటటువంటిది ఆ దరిద్రం ఉంది కాబట్టి అది వదిలేస్తే అతను అదొక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు కోర్టు దగ్గర. అందుకని కోర్టు మనం మందలించి ఏం మాట్లాడద్దు అనేటప్పుడు ఆగిపోయాడు అనమాట. సాధారణంగా నెలల తరబడి జైల్లో ఉన్న నాయకులు ఇప్పుడు ఇలాగ వంశీ గారిలాగా లేదంటే ఎంతమంది పోసాన్లాగా ఇలా వీక్ అయి బయటకు వస్తే క్యాడర్ కూడా కాస్తంత డేలా పడుతుంది. కానీ మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చిన ఆ టీవీ చూస్తుంటే లేదంటే ఆయనలో కనిపించిన ధైర్యం చూస్తుంటే క్యాడర్ లో కూడా జోష్ నింపగలిగారా? అంటే జైలుకి వెళ్ళినంత మాత్రాన, పార్టీ కోసం జైలుకి వెళ్ళినంత మాత్రాన ఎక్కడ వీక్ అవ్వాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి, కేసు కూడా మనం ఏం తప్పు చేయలేదు, ఇది ఓన్లీ ఆధారాలు లేకుండా పెట్టిన కేసే అనే ధైర్యాన్ని ఏమన్నా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇవ్వగలిగారా క్యాడర్ కి? అట్లాగా ఇప్పుడు పోసాని కృష్ణమురళి నాటి పొలిటీషియన్, అతను యాక్టర్, సైకలాజికల్ గా హర్ట్ అయ్యాడు. వైసీపీకి ఇది తప్పించి వైసీపీ నుంచి పదవి తీసుకున్నాడు. కానీ పొలిటీషియన్ కాదు, అతను రియల్ పొలిటీషియన్ కాదు. ఇప్పుడు రేపు రాజకేశ్ రెడ్డి అయినా అట్లాగే డల్ అయిపోతాడు మనిషి. వీళ్ళందరూ పొలిటీషియన్లు కాదు, పొలిటీషియన్ల బిహేవియర్ని లెక్కేయాలి. రెండవది జర్నలిజం. ఆయన ఎవరు, మన కేఎస్ఆర్ వీళ్ళు వచ్చాక ఆయన ఏం తగ్గలేదుగా, కంటిన్యూ చేస్తున్నాడుగా. ఈయన చేస్తున్నాడు కదా ఏదైతే కాకాని నేను చెప్పినట్టు. మిథున్ రెడ్డి ఇంకొంచెం స్ట్రాంగ్. ఇతను ఏంటంటే వాస్తవంగా ఇంకొకటి ఏంటంటే అతని జీవితంలో మొదటిసారి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. జీవితం ఎప్పుడు ఏ దొమ్మిలో ఇట్లాంటి కేసులు కూడా లేవు అతని మీద. అక్కడ పెద్దిరెడ్డి పేరు చెప్పి గొడవలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నో డౌట్. అందులో పెద్దిరెడ్డి మనుషులు అని చెప్పుకుని దాడులు చేసేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్షంగా పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే గొడవల్లో. వీళ్ళు ఎప్పుడు దిగినటువంటి వాళ్ళు కాదు. ఆ తర్వాత వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అందులో డౌట్. చేయకుండా ఎట్టుంటారు, చేయకపోతే అంతమంది ఎందుకుంటారు కాబట్టి. అయితే కరప్షన్ కి సంబంధించిన దాంట్లో కంటే కూడా మిథున్ రెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఓ రకంగా పెద్దిరెడ్డి పెద్ద ఆయన సరిగ్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డికి ఆయనకి అసలు పడేది కాదు. రాజశేఖర రెడ్డి శత్రువర్గం ఆయన. రాజశేఖర రెడ్డి ఈయన్ని దెబ్బ కొట్టడం కోసమే కిరణ్ కుమార్ రెడ్డిని లేపాడు. ఈ నియోజకవర్గమే మార్చేశాడు ఆయన రాజశేఖర రెడ్డి. ఈ నియోజకవర్గాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కొట్టుకుపోయాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి స్పీకర్ ఇచ్చాడు ఛాన్స్ ఈయన్ని కంట్రోల్ చేయడానికి. ఈయనకి ఎప్పుడు మంత్రి పదవి వచ్చింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కదా.
తర్వాత కంటిన్యూ చేయాల్సి వచ్చింది అది కిరణ్ కుమార్ రెడ్డి అవును కూడా. అవును రోజు ఏ టైంలో వచ్చింది ఈయనకి మంత్రి పదవి. కానీ ఆయన గెలిచింది ఎప్పుడు? దశాబ్దాల నుండి గెలుస్తూనే ఉన్నాడు, ఓటమి ఎరగనోడు ఆయన. అవును అట్టంటోడికి అన్నిసార్లు పోటీ చేసినటువంటి ఈయన ఒకడు ఉత్తరాంధ్రలో ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు తప్పుకో శాంతం అయి పక్క వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన 7 సార్లు ఏమో గెలిచాడు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో అత్యధిక సార్లు గెలిచినటువంటి వాళ్ళు. ఆయన కూడా అన్నట్టున్నారు కాట్సాని కర్నూలు మధ్యలో ఓడిన సందర్భాలు ఉన్నాయి కదా, ఆయన కూడా 7 సార్లు అదే మధ్యలో ఓడిన సందర్భాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ ఉత్తరాంధ్రలో ఒక ఆయనను ఈయన మాత్రం ఓటమి ఎరగకుండా గెలిచినటువంటి వాళ్ళు, కానీ మంత్రి పదవులు రాలేదు. ఈయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆ తర్వాత. అంటే అట్లాంటిది, అంటే తన తండ్రి టైంలో వ్యతిరేక వర్గం ఆయన పెద్దిరెడ్డి, కానీ ఇవాళ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేది పెద్దిరెడ్డి. ఓ రకంగా చెప్పాలంటే కొడుకులాగా చూసుకుంటాడు. తన ఏది మిథున్ రెడ్డి జగను ఇద్దరు నా కొడుకులు అన్నట్టు ఆయన ఫీల్ అవుతారు. అందుకనే జగన్ చెప్పిన దాంట్లో మళ్ళీ అక్కడ బాస్గానే చూసుకుంటారు. కుప్పం అంటే కుప్పం. ఇంకోటి రాజకీయ వ్యూహాల్లో మహాముదురు, మామూలు ముదురు కాదనమాట. అలాంటి పెద్దిరెడ్డిని తొక్కాలని, ఓ రకంగా మానసికంగా ఏడిపించాలని మిథున్ రెడ్డిని చేసింది. మిథున్ రెడ్డికి వాస్తవంగా చెప్పాలంటే మనం ఈ సినిమాల్లో చూస్తుంటాం ఫ్యాక్షనిజం వ్యవహారం. అందులో కొడుకులు తండ్రినైనా సరే పోరా అంటుంటారు. ఇట్లాంటిది ఒక వర్గం ఉంటుంది. ఒక వర్గం తండ్రి అంటే అపారమైన గౌరవం ఉంటుంది. ఇతను తండ్రి అంటే అపారమైనటువంటి గౌరవం మిథున్ రెడ్డికి. తండ్రి అంటే ప్రాణం అనమాట. తండ్రికి కొడుకు అంటే అంత ప్రాణం. అట్లాంటప్పుడు కొడుకుని జైల్లో పెడితే ఆయన చూడండి ఎంత స్ట్రగుల్ అయిపోయారు. ఇక్కడ మిథున్ రెడ్డి మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడం ద్వారా తన తండ్రిని ధైర్యంగా ఉంచారు. కానీ ఇటు చంద్రబాబు కోరుకున్నది జరిగింది, లోకేష్ కోరుకున్నది. ఆయన సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టారు. ఎవరి రూట్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారనాలి. ఒక రకంగా వాళ్ళ టార్గెట్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. అలాగే నేనేమి దిగాలు పడిపోలేదు, పడిపోలేదు, ధైర్యం అయితే కోల్పోలేదు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి నాయకుల్లో ఏమైనా ఊహించని మార్పులు ఏమైనా కనిపిస్తాయా సార్? తెలిసి ఇతని దగ్గర ఏముండదు. ఇతను ఇప్పుడు కూడా తెర వెనక నుంచి రాజకీయానికి సంబంధించిన అడుగులు వేయటమే ఈయన చేసేది. తెర ముందు వచ్చి గొడవ చేసేది కాదు కదా మిథున్ రెడ్డి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు లేదు కదా అది. లోక్సభలో మాట్లాడుతుంటాడు, మిగతాది ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటాడు. తెర వెనకాల జగన్ ఏదైనా చెప్తే చెప్పిన పని చేయడంలో సిద్ధవస్తుడు. జగన్ ఇది కావాలి అంటే ఖచ్చితంగా 100కి 150% చేయగలిగేటటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. అవి బయట ప్రపంచానికి చెప్పడు కూడా. అలాగే జగన్ కి ప్రయోజనం చేకూర్చడం కోసం ఏ పనైనా చేసేటటువంటి వ్యక్తి అతను. కాబట్టి అక్కడేం తేడా ఉండదు. ఆన్ స్క్రీన్ రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేసి ఊరేగింపులు చేసే క్యారెక్టర్ కాదు అది. కాబట్టి పెద్ద రాజకీయం చేసే అవసరం ఏమి ఉండదు. ఈ వ్యవహారంలో సిట్ మళ్ళీ ఒక అడిగేమైనా ముందుకేసే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఏదో పిటిషన్ వేస్తున్నారు, అలాగే కూడా రద్దు చేయమని వేశారు కదా పిటిషన్ లో. దాంట్లో ఇది కూడా యాడ్ చేయమంటారు. ఏముంది, కాకపోతే సెలవులు అవ్వాలి కదా, దసరా సెలవులు అయ్యాక వస్తుంది బెంచ్ ముందుకి. అంటే మళ్ళీ మరోసారి ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అది కోర్టు చెప్పాలి. వస్తాగా ఒకసారి బెయిల్ ఇచ్చాక సాధారణంగా క్యాన్సిల్ చెయ్యరు ఇలాంటి కేసుల్లో. క్యాన్సిల్ అయితే ఇంకా అన్ని అవుతాయేమో ఒకవేళ ఆ పరిస్థితి వస్తే. ఇప్పుడు రైట్ చూద్దాం. మొత్తానికి కీలక వ్యక్తి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అరెస్టే అప్పట్లో ఒక సంచలనం, అంటే విడుదల కూడా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే భారీగా అక్కడ జనం రావడం, ఎయిర్పోర్ట్ వరకు కూడా అక్కడ మొత్తం రాజమండ్రి నుంచి వాళ్ళందరూ అక్కడికి తరలి రావడం, ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడా ధైర్యం అయితే కోల్పోలేదు. మిథున్ రెడ్డి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంక రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇంక వేచి చూడాల్సి.